మల్లాది సత్యలింగం నాయక్ గారు. ఆయన ఎంఎస్ఎన్ చారిటీస్ పేరిట రాష్ట్రంలోనే మొదటి సాంకేతిక కళాశాల గవర్నమెంట్ ఏదైతే నాయకర్ పాలిటెక్నిక్ కాలేజ్ 1946లో మన ప్రాంతానికి తీసుకొచ్చి అనేక మంది ఇంజనీర్స్ ని తయారు చేసి పంపించిన తీరు. కేవలం అదే కాదు, కేవలం విద్యాదానంతో పాటు అనేక మంది మహానుభావులకి ఆ చారిటీస్ తరఫున ఉపకార వేతనం ఇవ్వటం, విదేశాలకు వెళ్ళాలంటే దానికి సమకూర్చి అనేక మందిని పంపించిన గొప్ప వ్యక్తి నాయకర్ గారు. ఆయన యావత్ ఆస్తి కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన సంక్షేమం కోసం, విద్య కోసం, అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఆయన వెచ్చించడం మనందరికీ గర్వకారణం. ఆయన వేద పాఠశాలని ప్రారంభించడంతో పాటు అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. మనం అందరం తలుచుకునే ఎల్లాప్రగడ సుబ్బారావు గారు, ఆయన గొప్ప శాస్త్రవేత్త, భారతదేశానికి గొప్ప గర్వాన్ని గర్వించే విధంగా ఆయన అనేక రకాల ఔషధాలని ఆయన కనుగొట్టడం జరిగింది. ఆయన టెట్రాసైక్లిన్ కానీ, మిటాసిన్ కానీ ఇటువంటి అనేక రకాల మందులు తయారు చేసి అనేక భయంకరమైన వ్యాధులు, ప్లేగ్, క్యాన్సర్ లాంటివి దూరం చేయడానికి అవిరళ కృషి చేయడానికి ముఖ్యమైన కారణం మన యొక్క సత్యలింగం నాయకర్ అని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి. అటువంటి సత్యలింగం నాయకర్ గారికి ఇవాళ ఉదయాన్నే నివాళులర్పించి ఈ యొక్క సారథ్య కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా కాకినాడ పట్టణానికి ఇంత అభివృద్ధి తీసుకురా